గీతా జయంతిని పురస్కరించుకుని గీతా విహార్ గోవింద పరివార సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన గీతా గోవిందుల పట్టాభిషేక మహోత్సవం సనాతన ధర్మానికి అద్దం పడుతున్నాయని విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో గల క్షత్రియ పరిషత్తులో గీతా విహార్ గోవింద పరివార సంయుక్త ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకుని సామూహిక గీతా మంత్రవాహనం గీతా గోవిందుల పట్టాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గీతా విహార్ వ్యవస్థాపకురాలు గ్రంథి నాగమణి శ్రీహరి దంపతులు పీటలపై కూర్చుని గీతా మంత్ర హవనం కార్యక్రమం జరిగింది. కంచిబొట్ల నరసింహమూర్తి వేద మంత్రోచ్చరణ నడుమ సామూహిక గీతా మంత్రహావనంలో పాల్గొన్న దంపతులు అంతా భగవద్గీతను పారాయణ చేస్తుండగా నాగమణి శ్రీహరి దంపతులు హోమగుండంలో ద్రవ్యాలను హావనం చేశారు. అనంతరం కంచిబొట్ల నరసింహమూర్తి గీతా గోవిందుల పట్టాభిషేకం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపించారు. తొలుత శ్రీకృష్ణ భగవానుడి విగ్రహానికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. అదేవిధంగా గీతా గోవిందుల పట్టాభిషేక మహోత్సవం జరిపించారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గీతా గోవిందుల పట్టాభిషేకంపై ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతలక్ష్మి నరసింహమూర్తి దంపతులను నాగమణి సత్కరించారు. భగవద్గీతను ప్రచారం చేస్తున్న నాగమణి శ్రీహరి దంపతులను విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్, అన్నపూర్ణయ్య శర్మ, గీతా విహార్ శిష్య బృందం సాలువలు కప్పి పట్టు వస్త్రాలు సమర్పించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ గీతా విహార్ సనాతన ధర్మం కోసం చేస్తున్న కృషిని ప్రశంసించారు. గీతా విహార్ వ్యవస్థాపకురాలు నాగమణి మాట్లాడుతూ గీతా గోవిందుల పట్టాభిషేకం ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమీర్, శ్రీ విష్ణు, శ్రీ మౌనిక, దేశ నలుమూలల నుండి తరలివచ్చిన శిష్య బృందం పాల్గొని భగవద్గీత పఠనం చేశారు. అనంతరం నగర వీధుల్లో గీతా గోవిందుల శోభాయాత్రను నిర్వహించారు. ఇక్కడైతే కనీసం కొద్దిమందన్నా బతుకుతాం. ఆ పర్వతం కింద పెడితే పచ్చడి వెళ్ళడానికి ముందర అందరూ సందేహించారు. మొట్టమొదట నమ్మి వెళ్ళింది ఎవరో తెలుసా? ఆవులు. ఆవులు వెళ్ళిపోయాయి. ఆవుల తర్వాత గొల్ల పిల్లలు, ఇదంతో పాటు ఆవులు తోలుకోవడానికి వచ్చేటటువంటి పిల్లలు వెళ్ళారు. అమాయకత్వం, నమ్మకం అలా ఉంటుంది. అలాగే ఆ తర్వాత ఎవరు వెళ్ళారు? గోపికలు వెళ్ళారు. చిట్ట చివరికి గోపకుడు వెళ్ళారు. ముక్తి కూడా అదే క్రమంలో వస్తుంది అందరికి. ఎవరు మొట్టమొదట మాట అనంగానే విన్నారో వాళ్ళకి వచ్చేస్తుంది. ఆలోచించిన వాళ్ళకి ఇచ్చేది కూడా ఆలోచించిస్తాడు ఆయన. ఏం అనుకుంటే ఆలోచన వాళ్ళకు ఉండదా? ఆయనకుండదా? 7 రోజులు అలాగే పట్టుకునే వాళ్ళ చెప్తాను. ఎన్ని వర్ణనలు చేస్తారంటే ఆ గోవర్ధన పర్వతాన్ని ఆయన ఎత్తి పట్టుకున్నటువంటిది గొడుగులాగా ఉందంటారు. ఒక మంచి ఏనుగ, ప్రజలు మీకు తెలిసి కనుక అర్థం చెప్తున్నా, ఒక ఏనుగ సరస్సులో దిగి సరస్సులో అల్లకల్లోలం చేసి ఒక తెల్లని తామర మొక్క చేతితో పట్టాలి. దాంతో తొండంతో పట్టుకుని వస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందంట. ఇలా అనేక వర్ణాలు చేస్తే 7 రోజులు జరిగాయి. ఈ 7 రోజుల్లోనూ ఆ గోవులు గాని, గోపకులు గాని, గోపికలు గాని, కృష్ణుడు గాని నిద్రపోయారు. ఆహారం లేదు, పానీయం లేదు. ఏదో మన ప్రహ్లాదుడి గురించి చెప్తానే, పానీయములు త్రాగుతున్న లక్ష్యంపుతున్, పానీయములు త్రాగుతున్, కుడుచుతున్, లక్ష్యంపుతున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్ అన్నట్టు ఏది చేస్తున్నా అట్లా కృష్ణుడే. కృష్ణుడిని చూస్తే ఆకలి లేదు, కృష్ణుడిని చూస్తే దాహం లేదు, నిద్ర లేదు. 7 రోజులు అలాగే ఉన్నాడు. ఎందుకు 7 రోజులు ఉన్నాడు? ఎందుకంటే ఒకసారి ఎప్పుడో అడిగారట, అబ్బా రాత్రి ఇంటికి వెళ్ళడానికి కష్టంగా ఉంది మాకు, ఇంటికి వెళ్ళామంటే నేను చూడకుండా అయిపోతుంది మాకు, ఇంటికి వెళ్ళి తినాలి అంటే వంట చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళకి పెట్టాలి, సమయం వృధా అవుతుంది. తినాలంటే మేము తింటున్న సమయం కూడా వృధా అయిపోతుంది. ఆ సమయం కూడా తినకుండా, తాగకుండా, వంట చేయకుండా, నిద్రపోకుండా మొత్తం నీతోనే ఉండాలని మాకుంది అని ఎప్పుడు అడిగితే సర్లే 7 రోజులు. కాకినాడలో క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో గీతా విహార్ గోవింద పరివార్ అనే ఆధ్యాత్మిక సంస్థ ద్వారా అందరం కలిసి గీతాయజ్ఞం అంటే భగవద్గీతలోని 700 శ్లోకాలను మంత్రహావనం చేయడం జరిగింది. దీనికోసం వేరే ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా గీతా విహార్ శిష్య బృందం ఇక్కడికి వచ్చి
ఆ గీతా యజ్ఞంలో దంపతులు భార్యాభర్తలు సహా పాల్గొన్నారు. ఈ యజ్ఞం చేయడానికి కారణం ఏంటి అంటే లోకా సంస్థాన్ సుఖినో భవంతు అనేది మన ఆనందం చెప్పిన సూచన కాబట్టి అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు భగవద్గీతని యజ్ఞ రూపంలో స్వామికి సమర్పించడం జరిగింది. అంతేకాకుండా అంటే గ్రంథాన్ని మనందరికీ అందించిన గోవిందుడికి గోవింద పట్టాభిషేకం చేయడం జరిగింది. శ్రీకృష్ణుడు భగవానుడు ప్రభు అయినప్పటికీ మనందరం కూడా చాలా ఆనందంగా తండ్రి నిన్ను మేము ఆ స్థానంలో కూర్చోబెట్టి జగత్తుకి పరిపాలన చేస్తున్న అందరినీ చక్కగా చూడు అని చెప్పడానికి చాలా ఆనందంగా ఇంద్రుడు ఆ రోజు ఏదైతే భాగవతంలో గోవింద పట్టాభిషేకాన్ని చేయడం జరిగింది. అదే పట్టాభిషేకాన్ని ఈరోజు మనం అందరం కూడా శిష్యులు గీతా విహార్ శిష్యులు అంతా కలిసి చాలా ఆనందంగా జరుగుతున్నాము. తర్వాత గీతకి ఎంతో మహత్తర గ్రంథం జగద్గురు స్థానంలో ఉన్న గ్రంథాన్ని అందరూ కూడా చదవాలని, అందులో ఉన్న మంచి విషయాన్ని ఆచరించాలనే ఉద్దేశంతో గీతా గ్రంథాన్ని కూడా పట్టాభిషేకం చేయడం జరిగింది. సాయంత్రం మేమందరం కూడా గీతా గ్రంథాన్ని పట్టుకొని కాకినాడ పురుగుల్లో తిరుగుతూ గీత యొక్క గొప్పతనాన్ని ప్రాచుర్యాన్ని మేమందరం గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ మేము గీతా గ్రంథాన్ని పట్టుకుని సాయంత్రం చదవబోతున్నాము. అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ చాలా ఆనందంగా తెలిసిన విషయం ఏంటంటే గీతను రోజు చదవండి, ఆచరించండి. అంతేకాకుండా ధీరుల నుంచి వస్తుందండి గీత. ఎంతటి ముఖ్యమైన ధైర్యంతులు చేస్తుంది. అలాంటి గీతను వదలకండి, సనాతన ధర్మాన్ని కాపాడమని అందరినీ ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఇంతటి మహత్తరమైన అవకాశాలతో తర్వాత నాకు ఇచ్చారు, ఇంత గొప్ప శిష్యులు నాకు ఇచ్చారు. ఇదే విధంగా ఈ సంస్థలా నడుస్తూ పరమాత్మ ఆశీస్సులతో ప్రాస్తుగా జరగాలని, ఇంకా ఎంతోమందికి ధార్మికంగా ముందుకు నడిపించాలని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, పిల్లల్ని కాంపిటీషన్ పంపిస్తూ వాళ్ళని స్పర్ధయా వర్ధితే విద్య అన్నారు. ఆ మార్పుల పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని, అన్ని వయసుల వారికి కూడా వాళ్ళకి తగినట్టుగా సిలబస్ని తయారు చేసుకుని ఇంకా